ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్త నామంలో మరొకసారి ఈ యొక్క జూన్ మాసంలో దేవుడు మనకు అనుగ్రహించిన మరొక నూతనమైన ఈ యొక్క ఆదివారం దినము కొరకు దేవుని మొట్టమొదటిగా దేవుని స్తుతిస్తూ అదేవిధంగా ఈ యొక్క పునరుద్ధరణ దినంలో పాలు పంచుకున్న మీ అందరికీ నా శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? ఒకసారి మీ పక్క వాళ్ళ వందనాలు చెప్పండి. బాగున్నారని అడగండి. సో మనం చేయవలసిన మొట్టమొదటి పని, దేవుడు రెండు విషయాలు బోధిస్తారు. ఒకటి ఏంటంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన 33.5 సంవత్సరాల్లో ఆయన శిష్యులకు రెండు నేర్పించాడు. ఒకటి ఏంటి అంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చెప్పింది ఫస్ట్ వర్డ్ ఏంటంటే, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినని చెప్తాడు. రెండో మాట ఏంటంటే నువ్వు సమాధానం గలదాన్ని వెళ్ళి రమ్ము అంటాడు. సో దేవుని వద్దకు వచ్చేవారు ఫస్ట్ ఎలా రావాలి? విశ్వాసంతో రావాలి. రెండోది వెళ్ళేటప్పుడు సమాధానంతో వెళ్ళాలి. సో ఈ రెండు ఆయన తన శిష్యులకు 33.5 సంవత్సరాలు నేర్పించిన రెండు ప్రాముఖ్యమైన విషయాలు. అందుకని ఆయన అంటాడు సమాధానం గలదానివై వెళ్ళి రమ్ము అంటాడు. ఒకటి చాలా ఇంపార్టెంట్ విషయాలు కాబట్టి అవన్నీ మనం పాటించాలి. సో దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఫస్ట్ మన మొక్కలు చిరునవ్వుతో ఉండాలి. ఎలా ఉండాలి? చిరునవ్వుతో ఉండాలి. ఎందుకంటే మనం ఎవరి దగ్గరికి వచ్చాం కాదు, మనం ఎవరి దగ్గరికి వచ్చాం? సమస్తము సాధ్యపరిచే దేవుని దగ్గరికి వచ్చాం. హల్లెలూయా. కాబట్టి మనకు లోటు అంటూ ఏమి ఉండదు. కాబట్టి ఆ విషయాన్ని గమనించి మనం ముందు దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు చిరునవ్వుతో రావాలి. ట్రైన్లో ఇద్దరు ప్రయాణం చేస్తారంట. ఈ లోపల పక్కాడు అందంట నువ్వు క్రిస్టియనా అందంట. అవును అయ్యి బాబు మీకెలా తెలుసు అందరు. ఈవిడ ఫీలింగ్ ఏంటంటే నేను గొప్ప విశ్వాసం తెలుసుకుందామని చెప్పి ఫీలింగ్ అంట. అప్పుడు ఆవిడ అందంట మీ క్రైస్తవులు ఇలా ముచ్చుమొహాలు వేసుకుని ఉంటారు ఎప్పుడు అంట. సో అట్టుపండు ఉంటుంది, అట్టుపండుకి చివర మొట్టమొదటి ముచ్చు ఉంటుంది అన్నమాట. అది ముడుచుకుని ఉంటుంది. అది దానికి ఉందంటే కారణం ఉంది. ఎందుకు? అది మనం ఒలుసుకుని తినాలి కాబట్టి దాంట్లో ఎలాంటి క్రిములు డస్ట్ చేరకూడదు అంటే దేవుడు పెట్టిన కవచం అది. బట్ మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఫోటో దిగేటప్పుడు ఎలాగంటాం, అది కాదు. ఇప్పుడు ఎలా నవ్వాలన్నా దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఏం చేయాలి? స్మైల్, చిరునవ్వుతో ఆ విధంగా ఉండాలన్నమాట. ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని సంతోషిస్తాడు. మనం చూసి పక్క వాళ్ళు కూడా ఏం చేస్తారో సంతోషంగా ఉంటారు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. మనం సాధారణంగా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు సంతోషంగా ఉంటాం, షాపింగ్ మాల్కి వెళ్ళేటప్పుడు సంతోషంగా ఉంటాం, ఏదైనా కొనుక్కునేటప్పుడు సంతోషంగా ఉంటాం, హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు సంతోషంగా ఉంటామా అని మెంటలోడు అంటాడు. ఎవడన్నా హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు అబ్బా నేను కాబట్టి హాస్పిటల్కి వెళ్తున్నాను అన్నారు అనుకో, అని ఏమంటారు? ఎర్రగడ్డలో చేర్చంటారో వీడు పిచ్చి బాగా ముద్దుకుపోయింది అంటారు. కాబట్టి మన దేవుని మందిరానికి వచ్చినప్పుడు సంతోషంగా నవ్వుతూ హ్యాపీగా ఉండాలి. మంచిది. ఈ మెట్టుకు కొద్ది నిమిషాలు, ఒక 20 నిమిషాలు మాత్రమే నేను దేవుని వాక్యాన్ని అందిస్తాను. దయచేసి యూట్యూబ్, ఫేస్బుక్లో చూస్తున్న వాళ్ళు అలాగే ప్రత్యక్షంగా పాల్పంచుకున్న ప్రియ సహోదరులందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు. కొంచెం కరెంటు పవర్ అంతరాయం కారణంగా కొంచెం టెస్టిమెంట్స్ ఉంది. అయినప్పటికీ మన యొక్క ప్రియ సహోదరులు ఎంతగానో మీ కొరకు దేవుని వాక్యము అందించాలనే ఉద్దేశంతో వారి వంతుగా వారు ప్రయాసపడుతూ కష్టపడుతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని ప్రేమతో గమనించాలని మరొకసారి మీకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఎక్కడున్నా సరే పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దేవుని మందిరాన్ని శ్రద్ధగా విని నేర్చుకోవాలని మరొకసారి మీకు ప్రేమతో తెలియజేస్తున్నాం. మంచిది. ఈ మెట్టుకు యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు దయచేసి మనం క్లుప్తంగా ధ్యానం చేద్దాం. చదువుదామా? నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. చాలండి. ఈరోజు మన టైటిల్ పేరు ఏంటంటే ఫలించుటకు 5 సూత్రాలు. ఏంటండి? ఫలించుటకు 5 సూత్రాలు. ఫలించడం అంటే ఏంటి? ఫలించడం అంటే ఏంటి? ఫలించడం అంటే ఏంటి? చెట్టు ఫలిస్తుంది, చక్కగా పూలు వేస్తుంది. మామిడి చెట్టు కాయలు వేస్తే దాన్ని ఫలించడం అంటారు. కనకాంబరం చెట్టు
విస్తారంగా పూలు కాస్తే దాన్ని ఏమంటాం? ఫలించడం అంటాం. మనం విస్తారంగా బట్టలు వేసుకుంటే ఏమంటాం? అభివృద్ధి చెందడం అంటాం. మంచిది. అవును. సో ఫలించడం అంటే ఏంటో నేను ఈ రోజు చెప్తాను, జాగ్రత్తగా. అంటే కొంచెం డిఫరెంట్గా ఇదే వర్తమానాన్ని దొమ్మేరులో నేను అందించాను, కానీ ఇక్కడ యూట్యూబ్ ద్వారా వెళ్తుంది కాబట్టి కొంచెం నేను వేరే కోణంలో అందించే ప్రయత్నం చేస్తాను కాబట్టి కొంచెం శ్రద్ధగా వినండి. ఫలించడం అంటే ఏంటంటే బైబిల్లో ఒక వ్యక్తికి పేరు పెట్టారు. ఏంటంటే యోసేపు. ఎవరు? ఫలించుటకు 5 సూత్రాలు. అందులో ఫస్ట్ది ఏంటంటే నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. యోసేపు అనగా అర్థం ఏంటంటే ఫలించడి కొమ్మ. ఏంటండి యోసేపు అనగా అర్థం ఏంటి? ఫలించడి కొమ్మ. ఎందుకు ఈ విషయం పెట్టారంటే మొట్టమొదటి ఇక్కడ మనం చదివింది ఏంటంటే ఫలించేవాడు మరీ ఎక్కువగా ఫలింపాలి. ఏంటది? అక్కడ ఉన్న చూడండి ఒకసారి. ఫలించేవారు మరీ ఎక్కువగా ఫలింపవాలని చదవాలి. దానిలోని పనికిరాని తీగలను తీసి పారవేయను. అంటే ఫలించేవాడు మళ్ళీ ఎలాగంట? మరీ ఎక్కువగా. అవునా? అంటే 100 రూపాయలు సంపాదించేవాడు ఏం ఆశపడతాడు? 1000 రూపాయలు సంపాదించాడు. 200 ఎవడు ఆశపడతాడు? అయ్యి బాబు 1000 రూపాయలు ఆశపడతాడు. 1000 రూపాయలు సంపాదించేవాడు 10,000 సంపాదించాడు 1,00,000. అది ఫలించడం అంటే. ఇప్పుడు ఫలించేవాడు మరీ ఎక్కువగా ఫలించాలని అక్కడ కండిషన్ పెట్టాడు. ఏంటో తెలుసా? నీలో ఉన్న పనికిరాని తీగలన్నీ దేవుని స్తోత్రం చెప్పండి. యోసేపు ఫలించడానికి గల కారణం ఏంటి? పనికిరాని వాడు తీసివేశాడు. అదే వ్యభిచారం. వ్యభిచారానికి జారత్వానికి తేడా తెచ్చున్నా చూడండి. పెళ్లికి ముందు కాల్ చేస్తే దాన్ని వ్యభిచారం అంటారు. పెళ్లి తర్వాత కాల్ చేస్తే దాన్ని జారత్వం అంటారు. పెళ్లి తర్వాత కాల్ జారింది అనుకోండి, అక్రమ సంబంధం పెట్టుకున్నాం కదా, ఏంటది? జారత్వంతో సమానం. అందుకనే ఫస్ట్ కొరింథీ పత్రిక అంటాడు, మీలో జారత్వం కలదని వదంతి కలదు అంటాడు. వదంతి అంటే ఏంటి? వదంతి అంటే ఏంటి? పుకారు. వదంతి అంటే పుకారు. అంటే మీలో జారత్వం ఉందని పుకారు. అంటే మనలో ఎక్కువగా ఫలించాలంటే ఫస్ట్ తీసుకోవాల్సింది ఏంటంటే పనికిరాని తీగలు అన్నమాట. పనికి మాలిన వాటన్నిటిని తీసేసుకోవాలన్నమాట. యోసేపు తీసేసుకున్నాడు. ఏంటి? తనలో ఉన్న కామ ఆశలను తీసేసుకున్నాడు అన్నమాట. వ్యభిచారాత్మను తీసేసుకున్నాడు. అక్కడ అవకాశం వచ్చింది, తీసేసుకున్నాడు. ఇదే ఎగ్జాంపుల్ ఇంకొకరికి వర్తించండి. దావీదు. సంసోను పక్కన పెట్టు. దావీదు అక్కడ సేమ్ ఒకే స్త్రీతో అక్కడ ఏముంది? అవకాశం దొరికింది. బత్షెబతో అభివృద్ధి ఫలించడానికి అవకాశం ఉంది. కానీ అక్కడ అవకాశం ఇచ్చాడు దావీదు, ఇక్కడ యోసేపు అవకాశం ఏం లేదంటే. ఇద్దరు దేవునికి ఇష్టమైన వాళ్ళే. మళ్ళీ దావీదేమో దేవునికి హృదయానుసారుడు, యోసేపేమో దేవునికి ఫలించేడు కొమ్మగా ఉన్నాడు. ఇద్దరు దేవునికి ఇష్టమైన వాళ్ళే. కానీ చూసారా, ఫలించేవాడు మరీ ఎక్కువగా ఫలించడానికి ముందు తీసుకోవాల్సింది ఏంటి? మనలో ఉన్న పనికిరాని తీగలు అనమాట. ఆయన ద్రాక్షవల్లి, మనం ఎవరో తీగలు. అందుకని ఆయన నిజమైన ద్రాక్షవల్లిని, తీగలో మీరు అంటారు. కాబట్టి ఫస్ట్ ఫలించాలంటే మనలో ఉన్న ఏమైతే దేవునికి ఆయాస్కరంగా ఉన్నాయో, బాధకరంగా ఉన్నాయో తీసి. అందుకని కీర్తన 90లో అంటాడు, దేవా నాలో ఆయాస్కరంగా ఉన్న వాటిని తీసివేయము అంటాడన్నమాట. కీర్తన 90 ఒకసారి తీయండి. కీర్తనలో 90 మోషే అంటాడనమాట, ఉన్న ఎడల. అదే చదవండి ఒకసారి. ఆయాస్కరం 96, 94 సంథింగ్. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న యెడల 70 సంవత్సరములు. అది కాదు, 8వ వచనం చదవండి. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకుని ఎన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపింది. ఆయన ముఖకాంతిలో మనల్ని ఏం కనిపిస్తున్నాయంట? రహస్య పాపాలు.
నేను చెప్పాను కదా, మొన్న ఒకసారి వర్తమానం చెప్పాడు 2 పాపాలు. ఒకటేంటి బహిర్గత పాపాలు, రెండోది ఏంటి అంతర్గత పాపాలు. మనం మీకు చెప్పినప్పుడు అది దొరకడా షార్ట్ కట్ మెసేజ్లో పెట్టాడు. ఒకటే బహిర్గత పాపాలు ఉన్నాయి. ఏంటవి చెప్తాను చూడండి. సిగరెట్ తాగడం బహిర్గత పాపం, మందు తాగడం బహిర్గత పాపం, బూతులాడడం బహిర్గత పాపం. ఇవి బహిర్గత పాపం. వీటిని మనం పాపాలు అనుకుంటాం, కానీ అంతర్గత పాపాలు ఉంటాయి. స్వార్థము, అసూయ, కలహము, కక్షలు, క్రోధములు, విమతములు, మత్తతులు, ధనాపేక్ష, ఇవన్నీ అంతర్గత పాపాలు. ఇవి కనిపిస్తాయి. మనిషి అనుకుంటాడు సిగరెట్ తాగితే ఇది పాపుల బాబు అనుకుంటాడు. అసలు పాపాలు అయిపోదు ఇవి. అవి ఎప్పటికైనా నీలోంచి పోవచ్చు, ఛాన్స్ ఉంది. కానీ ఇవి పోయే ఛాన్స్ ఉండదు నువ్వు పశ్చాత్తాపడితే తప్ప. కాబట్టి పనికి మాలిన తీగులు తీసేసుకోమంటే ముందు తీసేసుకోవాలి. మనలో కనిపించని రహస్య పాపాలు, అదే మోష అన్నాడు, ప్రభు నీ ఎదుట నీ ముఖకాంతిలో నా రహస్య పాపాలు బయటపడతాయి అంటాడు. 70mm స్కాన్లో ఆయన స్కాన్ చేసినప్పుడు మన రహస్య పాపాలు బయటపడినప్పుడు ఎవరు తెప్పించుకుంటారు చెప్పండి? ఓ బోని రూపంలో అనుకోండి, ఎక్స్రే తీస్తే ఎక్స్రే రూపంలో కనిపిస్తుంది. ఒక ఎక్స్రేకి అంత పవర్ ఉంటే ఆ ఎక్స్రేని నిర్మించిన దేవుడికి ఇంకెంత పవర్ ఉండాలి? హల్లెలూయా. కాబట్టి ముందు మనం బహుగా ఫలించాలి, ఎక్కువగా ఫలించాలంటే మనం తీసుకోవాల్సిన మొట్టమొదటి ఏంటంటే మనలో ఉన్న ఉపయోగం లేని వ్యర్థమైన పనికిమాలిన తీగులు అంటే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకోవాలి. రెండోది 3వ వచనం దగ్గర నుంచి, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. రెండోది ఏంటి? నేను ఇచ్చిన మాటను బట్టి మనం ఇప్పుడు ఏమై ఉన్నామంట? పవిత్రులై ఉన్నారు. అంటే ఒకటే ఫలించాలంటే మనలో ఉన్న పనికిమాలిన తీగలు తీసేసుకోవాలి. రెండోది పవిత్రతను పొందుకోవాలి. ఎందుకు? పవిత్రత లేకుండా ఏ ఒక్కడు దేవుణ్ణి చూడలేడు అంటారు. ప్రతి నేత్రము ఆయన అగ్ని జ్వాలలోనే పరిశీలిస్తుంది అంటాడు అన్నమాట. కాబట్టి యోసేపుని దేవుడు చూసినప్పుడు పవిత్రంగా కనిపించాడు. అదే దావీదుని చూసినప్పుడు దేవుడు దుఃఖపడ్డాడు అన్నమాట. ఎందుకు ఆ విషయం? దావీదు హృదయానుసారుడే, కానీ తన యొక్క బుద్ధి బయట పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు తను దేవునికి విరుద్ధంగా మారాడు. అదే బుద్ధి బయట పెట్టాలన్నప్పుడు యోసేపు అంటాడు కదా, నా దేవుని ఎదుట ఎంత దుష్కరమైన కార్యం నేను చేయడానికి ఎలాగూ తెగింతును అంటాడు. నా దేవుడు అంటే పాపం చేయడానికి భయం ఉన్నవాడే తప్పించుకుంటాడు. పాపం చేయడానికి విచ్చలవిడితనాన్ని అలవాటు పడినాడు ఎప్పటికీ భయపడ్డాడు అనమాట. సో మనుషులు ఎదుట భయపడలేనాడు, దేవుని ఎదుట ఎప్పటికీ భయపడలేడు. ముందు నువ్వు మనుషులు ఎదుట భయపడిన వ్యక్తి అయితే ఆటోమేటిక్గా దేవుడు అంటే భయం కలుగుతుంది. ఎందుకు? మనుషుని సృష్టించిన వాడు దేవుడు. దేవుడి చేత నిర్మించబడిన మనుషులు ఎదుట నీ భయాన్ని నువ్వు కనిపరిస్తే ఆటోమేటిక్గా సృష్టికర్త అయిన దేవుని ఎదుట నీ భయాన్ని కనిపరచడంలో ఏమాత్రం సందేహించు. యోసేపు అక్కడ భయపడ్డాడు, నా దేవుని ఎదుట నేను ఇంత దుష్కార్యం చేయడానికి ఎలాగూ తెగింతును అన్నాడు. కాబట్టి పవిత్రత అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ పరిశుద్ధ గ్రంథానికి ఒక పేరు ఉంది, ఏంటంటే పవిత్రమైన గ్రంథం. ఈ పరిశుద్ధమైన గ్రంథాల్లో అని పిలువబడే చాలా గ్రంథాలకి లేని ఏకైక పేరు పరిశుద్ధ గ్రంథానికి మాత్రమే ఉందన్నమాట. అందుకనే ఒక వ్యక్తి బైబిల్ తీసుకొచ్చి కింద పెట్టాడంట. అప్పుడు అన్నాడంట, ఏంటయ్యా అన్ని గ్రంథాల కంటే క్రింద పెట్టావు, పెద్ద నీ గ్రంథమే గొప్పదా అన్నాడంట. అప్పుడు అనంట, ఏ గ్రంథమైనా తెలియాలంటే ఫస్ట్ చదవవలసిన బైబిల్, అందుకని ఇది బేస్ పుస్తకాన్ని కింద పెట్టాను అన్నాడు. అంటే మిగిలిన గ్రంథాల చరిత్ర చదవాలి అంటే ఆ గ్రంథాల కంటే ఈ గ్రంథం గొప్పతనం తెలవాలంటే ఫస్ట్ దీన్ని బేస్మెంట్గా దీన్ని ఉపయోగించుకోవాలన్నాడు. అందుకని కింద పెట్టాను అన్నాడు. సరే ఎలాగన్నాడు కదా అని చెప్పి పైన పెట్టాడంట. నీ గ్రంథం పెద్ద గొప్పదా, పైన పెట్టావు అన్నాడు. అప్పుడు అంటాడంట, ఏ పుస్తకమైనా చదవాలంటే ముందు నీ జీవితం మారాలంటే చదువు, మిగతా పుస్తకాలు నువ్వు చదివినా చదవకుండా పర్లేదు అన్నాడు. అందుకునే పైన పెట్టాను అన్నాడు. సరే ఎలాగన్నాడు కదా ఇప్పుడు మధ్యలో పెట్టాడంట. అప్పుడు అన్నాడు, ఏంటి మధ్యలో పెట్టండి, ప్రపంచానికి కేంద్ర స్థానం బైబిల్ అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధులారా గమనించండి దైవజనాంగమా, ఈ పరిశుద్ధ గ్రంథంలో మనిషికి పుట్టినది మొదలుకొని గిట్టే వరకు కావలసిన ప్రతి మాట, ప్రతి ఆశీర్వాదము, ప్రతి ఖండితము దేవుడు ఇందులోనే పెట్టాడు. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? మీరు బహుగా ఫలించాలంటే ఒక కండిషన్ పెట్టాడు. ఏంటది? పనికి మళ్ళీ వాటిని తీసేసుకోండి. ఇంకో ఖండితం ఏంటి? పవిత్రతను కాపాడుకోవచ్చు. మనం షాపింగ్ మాల్లోకి వెళ్ళామంటే ఖండితం పెడతారు, బై 1 get 1 ఫ్రీ, లేదా బై 2 get 1 ఫ్రీ అంటాడు. అంటే ఏంటి? ఇది కొంటేనే ఇది ఫ్రీ. ఈ ఫ్రీ అన్నది రావాలంటే ఏం చేయలే? ఇది కొనాల్సిందే. లేదు ఈ పన్ను ఇది నాకు ఇచ్చా అంటే ఏమంటాడు?
మా షాప్ అది ఒప్పుకోదు, మా ఓనర్ ఒప్పుకోడు అంటారు. అంటే దేవుడు కూడా నిన్ను ఆశీర్వదించాలంటే ఖండితం పెడతాడు, ఆజ్ఞ పెడతాడు. ఆ ఖండితాన్ని నువ్వు లోబడితేనే ఆయన ఆశీర్వాదాలు నీ మీదకి వస్తాయి. లేదు నాకు వచ్చేమంటే ఆయన ఎలాగ ఇచ్చేస్తాడు? ఒక షాప్ కూడా ఇవ్వలేనివాడు ఆయన ఇచ్చేస్తాడా? చెప్పండి ఒకసారి. మేనేజర్ ₹1,00,000 శాలరీ నీకు ఇవ్వాలంటే ఏం చేస్తాడు? సంవత్సరం అంతా నువ్వు కట్టుబడిన దాన్ని తీస్తాడు. ఎలాగా? ఎక్కడ నేను పెట్టింది పాటించిందా, ఆ రూల్స్ పాటించారా, బ్రేక్ చేశారా, దాన్ని నిర్వర్తించారా, ఆయన అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యారా లేదా అంటే ఏంటి? అక్కడ ఆజ్ఞ, ఖండితం. సో నేను చెప్తూ ఉంటాను, ఆశీర్వాదాలు 2 రకాలు. ఒకటి ఏంటంటే ఆజ్ఞపూర్వక ఆశీర్వాదాలు. ఏంటది? దాన్ని ఇంగ్లీష్లో కమాండ్మెంట్స్ బ్లెస్సింగ్స్ అంటారు. కమాండ్మెంట్ బ్లెస్సింగ్స్ అంటే ఆజ్ఞపూర్వక ఆశీర్వాదాలు. అంటే ఏంటో తెలుసా? ఇది చేయి అప్పుడు ఇది పొందుకుంటాం, ఇలా ఉంటేనే ఇది సాధ్యం, ఇలా చేస్తేనే ఇది వస్తుంది, ఇది చేస్తేనే ఇది పొందుకుంటాం. దేవుడు ఖండితంగా చెప్తాడు అన్నమాట. యెహోవా యందు భయభక్తులు కలిగిన ఇలాగ పొందుకుంటాడు. అంటే అని కిందేమిస్తాడు? నీ గర్భఫలము, నీ భూఫలము అన్నీ ఇస్తాడు. ఇవన్నీ వస్తాయి, కానీ పైన ఏం పెట్టాడు? ఏంటా ఖండితం? భయభక్తులు. భయము ప్లస్ భక్తి, అది ఉంటేనే సాధ్యం. మన వాళ్ళు ఏం చేస్తారు? అది విడిచిపెట్టి ఇది కొట్టుకుంటారు, అక్కడే ప్రాబ్లం. అది విడిచిపెట్టి ఇది కొట్టుకుంటే ఏమో ఉపయోగం? కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా కమాండ్మెంట్స్ పెడతాడు అన్నమాట. అబ్రహాముకు చెప్పాడు, నీ దేశాన్ని, నీ స్వజనాన్ని, నీ జనాంగాన్ని, నీ ప్రదేశాన్ని విడిచిపెట్టి వచ్చే, అప్పుడే నిన్ను జనములకు తండ్రిగా చేస్తాడు. అంటే అక్కడ ఆజ్ఞ పెట్టాడు, విడిచిపెడితే పొందుకుంటాడు, విడిచిపెట్టకపోతే ఏమవుద్ది? సాధ్యం కాదన్నమాట. కాబట్టి కంపల్సరిగా దేవుడు ఆజ్ఞపూర్వక ఆశ. అందుకనే యేసుక్రీస్తుని ప్రపంచంలో చాలా మందికి నమ్ముకోవడానికి భయం ఏంటో తెలుసా? దేవుడు ఖండితంగా ఏంటంటే ఇది చూడొద్దు అంటే చూడొద్దు అంతే, ఇది తినొద్దు అంటే తినొద్దు అంతే, ఇది తాగొద్దు అంటే తాగొద్దు, ఇది చెయ్యొద్దు అంటే చెయ్యొద్దు. ఆయన దగ్గర మొహమాటం ఏం లేదు. అందుకని యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఒక ఆయన అంటాడు, నువ్వు మొహమాటం లేకుండా బోధిస్తున్నావు అంటాడు అనమాట. నువ్వు ఎవరికి భయపడవు అంటాడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి. నిజంగా వాక్యాన్ని కలిగిన వాళ్ళు దైవ సేవకులు ఏం చేస్తారు తెలుసండి? సూటిగా బోధిస్తారు మొహమాట లేకుండా. మన భారతదేశంలో సూటిగా బోధించే వాళ్ళు ఎప్పుడు చీవాట్లు తింటారు. అందులో ఫస్ట్ ఎడ్వర్డ్ గారు ఉంటారు, ఎడ్వర్డ్ విలియం గారు. వాక్యం స్టార్ట్ చేయగానే ఉపోద్ఘాతం ఏమి ఉండదో, డైరెక్ట్ వెళ్ళిపోతారు 6 అంటే. షుగర్ కోటింగ్ మెసేజ్ కొట్టి వాళ్ళకి ఎప్పుడు జనాల ఫ్యాన్స్ ఎక్కువ ఉండరు. ఖండితంగా వాక్యం బోధించే వాళ్ళకి తక్కువ మందే ఫ్యాన్స్ ఉంటారు. ఎందుకు? మొహం మీద చెప్తారు కాబట్టి. మరి మొహం మీద చెప్తే ఎవరికైనా ఇష్టమా? ఇష్టపడదు అన్నమాట. కానీ దేవుడి గురించి రాయబడింది ఏంటంటే ఆయన అధికారం కలిగి బోధించక సామాన్య ప్రజలు సంతోషంగా వినిచుండిరి అన్నమాట. కాబట్టి బైబిల్ని దేవుడు నమ్ముకోవడానికి, అనగా బైబిల్ దేవుడిని నమ్ముకోవడానికి ప్రపంచంలో చాలా మంది భయపడతారు. ఎందుకో తెలుసా? సినిమా చూడొద్దంటారా, తాగొద్దంటారా, వద్దంటారా అంటారు. కానీ బయట వాళ్ళకి ఏంటి? అవన్నీ చెయ్యి. మళ్ళీ ఇప్పుడు వినాయక చవితి వచ్చిందనుకోండి, ఏం చేస్తారు? దేవుడి పేరు చెప్పి చిందులేస్తారు. అదే మనం ఏం చేస్తాం? దేవుడి పేరు చెప్పి పవిత్రతను పాటిస్తాం. డిసిప్లిన్, అల్లరి చేయకూడదు, నీట్గా రావాలి, స్త్రీలు కూర్చోవాలి, పురుషులు కూర్చోవాలి. ఇప్పుడు అక్కడికి వచ్చి ఏం చేస్తారు? అమ్మాయిలు అబ్బాయిలు కోలాటం డ్యాన్స్ చేస్తారు. మరి మనం ఊరుకుంటారా? అంటే యేసుక్రీస్తు నమ్ముకోకపోవడం కారణం ఏంటి? ఎక్కువ శాతం అంటే ఖండితాలు. ఎక్కదో మనసుకో, మైండ్కి ఎక్కదో. కానీ ఆయన అంటాడు పవిత్రుడై మీరు ఉండాలని. అంటే మనం ఫలించాలంటే ముందు మనలో ఉన్న పనికిమాలని తీసుకోవాలి. రెండోది పవిత్రతను పాటించాలన్నమాట. ఆ పవిత్రతను స్వతంత్రించుకుంటేనే మనం ఏం చేస్తామంటే ముందు దేవుడిని చూడకూడదు. పవిత్రత ఉంటేనే దేవుడు కూడా మనతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. ఓఫ్ని, ఫినిహాస్ ఇద్దరు ఉన్నారు, ఏలీ కుమారులు, పవిత్రతను కాపాడుకోలే. అదే విశ్వాసం పడుకున్నాడు సమూయేలు, పవిత్రతను కాపాడుకున్నాడు. పవిత్రతను కాపాడుకున్న సమూయేలుతో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడ్డాడే తప్ప ప్రవక్త కొడుకులైన తన జీవితంలో పవిత్రతను కాపాడుకోలేని కుమారులతో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడలే. 8 సంవత్సరాలు ఉన్న ఇర్మీయాతో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడ్డాడు. 8 సంవత్సరాలు బాలుడిని అనవద్దు అంటాడు. కారణం ఏంటంటే దేవుడికి కావలసిన వాళ్ళు ముందు పవిత్రులు. పవిత్రంగా అంటే సొబ్బెట్టి, సొంతూరు సోపెట్టో, మైసూర్ శాండ్లెట్టో, లక్ష సోప్ పెట్టుకుని తోముతుంటే రాదది. ఆ పవిత్రత అది మన కన్నీటితో వచ్చే పవిత్రత. హల్లెలూయా, హల్లెలూయా. అదే శరీరం మురుగ్గా ఉండొచ్చు, దేవునికి ఇష్టమే. కానీ హృదయం మురుగ్గా ఉంటే ఆయనకి ఇష్టం కాదు. కాబట్టి మనం తీసుకోవాల్సిన బహిర్గత పాపాల కంటే ముందు అంతర్గత పాపాలు తీసుకుంటే పవిత్రతను స్వతంత్రించుకుంటాం. 4వ వచనం.
నా యందు నిలిచియుండుడి మీ యందు నేనును నిలిచియుండును నా యందు నిలిచియుండుడి మీ యందు నేనును నిలిచియుండును తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును అది అంటే ఇప్పుడు తీగ ఫలించాలంటే ఆ తీగ ఎందులో ఉండాలి? ద్రాక్షవల్లిలో ఉండాలి. అలాగే మనం ఫలించాలంటే ఎందులో ఉండాలి? ఆయిల్లో ఉండాలి. అందుకని క్రీస్తులోనికి అంటాడు. ఏంటది? క్రీస్తులోనికి. చాలా మంది తెలియదు ఏంటంటే ఒక విషయం చెప్తాను చూడండి. యేసుక్రీస్తు తండ్రి పైన ఉంటాడు, యేసుక్రీస్తు మనతో ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, తండ్రి పైన ఉంటాడు, యేసుక్రీస్తు మనతో ఉంటాడు, పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు. ఈ తేడా తెలియదు. చాలా మంది ఏంటంటే నాలోనికి రండి నాతో రమ్ము అంటారు, కానీ అది ఎవరు వస్తారో అన్న డిఫరెన్స్ చేస్తారు. నీతో ఉండేవాడు యేసుక్రీస్తు, కానీ నీలో ఉండేవాడు పరిశుద్ధాత్ముడు. లోపల ఉండేవాడు పరిశుద్ధాత్ముడు, మనతో ఉండేవాడు యేసుక్రీస్తు. ఆయన మనతో ఉంటాడు. అందుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ మీతో ఉన్నట్లు ఆయన మీ వద్దకు వచ్చి సర్వసత్యంలోనికి నడిపించును అంటాడు. అంటే ఇప్పుడు సర్వసత్యంలోకి నడిపించాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు ఎక్కడ ఉండాలి? బయట ఉండకూడదు, లోపల ఉండాలి. లోపల ఉంటేనే కార్యం జరుగుతుంది. మనతో ఉండేవాడు యేసుక్రీస్తు, మనతో వచ్చేవాడు యేసుక్రీస్తు, కానీ మనలో ఉండేది మాత్రం ఆయన పరిశుద్ధాత్మ. హల్లెలూయా. కాబట్టి వీళ్ళిద్దరికి పైన ఉండేవాడు తండ్రి. కాబట్టి ఇప్పుడు మనం ఎవరిలో నిలిచి ఉండాలి? క్రీస్తులో ఉండాలి. క్రీస్తులో నిలిచి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నిలిచి ఉంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమైందా ప్రియులారా? కుమారుడు మనతో ఉంటాడు, ఆయనతో మనం అంటుకట్టబడితే ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ దేవుడికి మన అవకాశం ఇచ్చిన వాళ్ళమై ఉంటాం. అప్పుడు ఆయన మనలో ఉంటాడు. ఒకవేళ క్రీస్తులో మనం అంటుకట్టబడకపోతే మనం పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండటం అసాధ్యం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడిని పంపించేవాడు కుమారుడు. అందుకని నేను వెళ్ళిపోవటం మీకు మంచిది, ఆదరణకర్త అనగా ఉత్తరవాది మీ యొద్దకు వచ్చును అంటాడు. కానీ ప్రియులారా, మనము క్రీస్తులో అంటుకట్టబడితేనే ఫలిస్తాము. క్రీస్తులో అంటుకట్టబడితేనే. ఇంకో విషయం, ఈ బాడీ ఉంది, స్ట్రక్చర్ ఉంది. ఈ స్ట్రక్చర్ అంతా కూడా ఒకదానికొకటి లింక్ అయి ఉంటుంది. కళ్ళు బ్రెయిన్కి లింక్ అయి ఉంటాయి, మళ్ళీ ముఖ కవలికలు బాడీకి లింక్ అయి ఉంటాయి, ఒకదానికొకటి లింక్. అవునా? ప్రతి అవయవము అన్ని బాడీలకి స్ట్రక్చర్ ఉంటుంది. కాబట్టి ఇది క్రీస్తు కేంద్రిత శరీరం అన్నమాట. హల్లెలూయా. అందుకనే నా హృదయం దేవుని ఆలయమై ఉన్నది. ఈ హృదయాన్ని ఎవడన్నా పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తున్నాను. కాబట్టి ఇది క్రీస్తు కేంద్రిత శరీరం. దీంట్లో క్రీస్తుకు తప్ప వేరే వాళ్ళకి మనం చోటు ఇచ్చినట్లయితే అపవాదం వచ్చి కూర్చుంటాడు. ఇద్దరికే స్థానం ఉండాలి. ఎవరో ఇద్దరు చెప్పాలి. ఎవరో కుమారుడికి అది. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు వీళ్ళకి మన స్థానం ఇచ్చామంటే మన పైన ఎవరు ఉంటారు? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే తండ్రి మన పైన ఉండాలంటే నువ్వు అవకాశం ఇవ్వాల్సిన ముందు ఇద్దరికే. ఒకటి కుమారుడికి, ఎందుకంటే ఇది క్రీస్తు కేంద్రిత శరీరం, బాడీ ఆఫ్ క్రైస్ట్. హల్లెలూయా. కాబట్టి మనం క్రీస్తులో అంటుకట్టబడి ఉండాలన్నమాట. నెక్స్ట్ పాయింట్, ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను చాలు. ఇక్కడ ఏమన్నాడు? 5వ వచనం ఏమన్నాడు? ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండను, నేను ఎవరి యందు నిలిచి వాడు బహుగా. ఇప్పుడు ఆయన మన యందు నిలిచి ఉండాలంటే ఫస్ట్ ఏం చేయాలి? నువ్వు నిలిచి ఉండాలంట. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అంట కదా. కింద ఇప్పుడు ఏం అలా చెప్పి కింద ఏం చెప్పాడు చూడండి. ఇప్పుడు చదవండి. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో ఒకటే. ఇప్పుడు తీగే ద్రాక్షవల్లి లేదనుకున్నది ఏమవుతుంది? ఎండిపోదు. ఎందుకు? సారం అన్నారు కదా. అదే ఇప్పుడు తీగ ద్రాక్షవల్లిలో ఉందనుకోండి, తెల్లి వేరుతో లింక్ అయి ఉందండి. తెల్లి తీసుకునే పోషక పదార్థాలన్నీ ఆటోమేటిక్ దేనికి సప్లై అవుతాయి? తీగకే సప్లై అవుతాయి, అంటే పిల్లకి సప్లై అవుతాయి. ఇప్పుడు ఇది వేరైపోయింది అనుకోండి, మనం ఏం చేస్తాం? 2 రోజులు బాగానే ఉంటుంది, 3 రోజులు బాగా, 4వ రోజు నుంచి దాని వడలింపు స్టార్ట్ అవుతుంది, అంటే ఎండిపోయిన తత్వం స్టార్ట్ అవుతుంది.
ఆటోమేటిక్గా అది 2 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత ఏం చేస్తాం, తీసి పాడేస్తాం. ఇప్పుడు ఏమనంటే ఒకవేళ మనం వేరే సపరేట్గా ఉంటే మీరు నాకు ఏం చేయలేదు, కానీ అది తీసి పారవేస్తాం. ఒకవేళ నువ్వు నిలిచి ఉంటే ఫలిస్తావు. అంటే ఇక్కడ ఏం పెట్టాడు, ఎవరైతే ఫలించడానికి ఇష్టపడుతున్నారో, ఎవరైతే అభివృద్ధి చెందడానికి ఇష్టపడుతున్నారో నువ్వు కంపల్సరీగా క్రీస్తులో నాటబడవలసిందే. వితౌట్ క్రైస్ట్ యూ కెనాట్ డూయింగ్ ఎనీథింగ్ అనమాట. ఓ మాటలో చెప్పలేదు, వితౌట్ క్రైస్ట్ లేదా వితౌట్ క్రైస్ట్ జీసస్ యూ కాంట్ డూయింగ్ ఎనీథింగ్ అనమాట. అంటే నువ్వు ఏమీ చేయలేవు. అందుకని అంటాడు యేసుక్రీస్తు శిష్యులతో చెప్తాడు అనమాట. ఏంటని చెప్తాడంటే, నేను ఎవరినని మీరు ఏమనుకుంటున్నారు అంటాడు. నేను ఎవరినని మీరు ఏమనుకుంటున్నారు. ఎందుకు ఆ ప్రశ్నించాడంటే తెలుసా, అక్కడ అందరిలాంటూ నేను నన్ను అనుకుంటున్నారా? ఇండైరెక్ట్ యేసుక్రీస్తు ఆలోచన ఏంటో తెలుసా? యేసుక్రీస్తు తెలీదా? తెలుసు, ఆయన ఏంటో తెలుసు. కానీ అలా ఆలోచనలు కనిపెట్టడానికి నేను ఎవరినని మీరు అనుకుంటున్నారయ్యా అన్నాడు ముందు శిష్యుడు. రెండోది ఏమన్నాడు, ప్రజలేమనుకుంటున్నారా అన్నాడు. ఇప్పుడు వాళ్ళందరూ ఏం చెప్పి పిలుపు, వీళ్ళందరూ ఏమంటారు, బాప్తిస్మం ఇచ్చే ఆహార్యము, ప్రవక్త ఏమో, రకరకాల సమాధానం చెప్పాడు. కానీ దేవుడి ఇంటెన్షన్ ఏంటి తెలుసా? జనాల గురించి వదిలే 3.5 సంవత్సరాలు నన్ను వెంబడించారు. అసలు మీకు నేను అర్థమయ్యానా? అందరిలాంటినే నన్ను అనుకుంటున్నారా? అందరితో పాటు నన్ను అనుకుంటున్నారా? ఏదో నేను పిలిచాను కాబట్టి వచ్చారా? 5 రొట్టెలు 2 చేపలు అద్భుతం చేశాను కాబట్టి వచ్చారా? లేదా బాగుపరచనని వచ్చారా? ఇవన్నీ కాదు. అసలు నేనేంటో మీకు అర్థమైనా? ఎక్కడి నుండి వచ్చానో మీకు తెలుసా? నేను ఏమై ఉన్నానో మీకు తెలుసా? ఈ యుగ సంబంధం ఏమవుతుందో తెలుసా? నా మాటలు ఎలాంటివో మీకు తెలుసా? అంటే ఏంటి, కొనువిప్పు కలగజేస్తాం. మనం అనుకుంటాం, ఒకసారి అంటారు కదా మామూలుగా, బాగా క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ అనుకోండి, ఎరా ఆడు నేను ఒకటేనా అంటారంటారా, ఎరా ఈడు ఆడు ఒకటేనా అంటారు. ఎందుకు? అందరూ వేరు, నువ్వు నేను వేరురా. అందరూ వేరు, నువ్వు నేను వేరు. ఎందుకంటాం? ఎందుకంటే ఎవరితో పంచుకోలేని విషయాలు కూడా కొంతమందితో పంచుకుంటున్నప్పుడు, వాళ్ళ ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు, ఎరా ఆడు నేను ఒకటినా కలిపేసావా అని బాధపడతారు. ఎందుకు? ఆడు నేను ఒకటి కాదు కదరా, నువ్వు వేరు నేను వేరు, ఆడితో నువ్వు ఎందుకు పోలుతున్నా? ఇప్పుడు యేసుక్రీస్తు ఇంటెన్షన్ ఏంటి తెలుసా? అసలు నేనేంటో మీకు అర్థమయ్యానా? నేను మీకు అర్థమయ్యానా? ఎందుకు ఆ ప్రశ్న అంటే చాలా లోతైన ప్రశ్న. ఆయనకి తెలుసు యేసుక్రీస్తుని సిలువేసినప్పుడు వెళ్ళిపోతారని తెలుసు, యేసుక్రీస్తుని సిలువేసినప్పుడు పేతురు అబద్ధం ఆడతాడని తెలుసు. కాబట్టి వాళ్ళకి అర్థం అవ్వకపోయినా పర్లే, ఎవరికే? ప్రజలకే. ముందు మీకు అర్థం కావాలి. ఎందుకు? నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ 3.5 సంవత్సరాలు అందించిన సువార్త సేవ చేయవలసిన బాధ్యత ఎవరి మీద ఉందో? చివరికే ఆయన బాధ అన్నమాట అది. ఒకవేళ ఏళ్ళ 3.5 సంవత్సరాలు తిరిగి వెళ్ళిపోతే ఇది చేసినంత ఏమైపోద్ది? వ్యర్థమైపోద్ది. ప్రియులకు ఎందుకు విషయం చెప్తానంటే, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరంటే, ఈ లోకంలో మనం ఎన్ని సంపాదించినా ఎన్ని చేసినా ఒకవేళ ఆయన లేకుండా మనం చేస్తున్నాము అంటే అది వృధాతిశయం అంటాడు పోవడం. వృధా అతిశయం, వృధా అతిశయం 2 పదాలు అక్కడ. అంటే నువ్వు అతిశయిస్తున్నావే దేన్ని బట్టి లోకపరంగా, అది వృధా అతిశయం అంటాడు అనమాట పౌరుడు. కాబట్టి మనం దేవుల్లో ఉంటేనే ఫలిస్తామన్నమాట. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. తర్వాత చదవండి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి. నా యందు మీ నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఇక్కడ ఒక ఆజ్ఞ పెట్టాడు. ఏంటో తెలుసండి? ఆజ్ఞ కాదు, ఇక్కడ ఒక అవకాశం ఇచ్చాడు, ఛాన్స్ ఇచ్చాడు. ఏంటి? నా మాటలు మీ అందుండి నేను మాత్రం మీ అందుండి నా మాటలు మీ అందుంటే మీకు ఏది ఇష్టమో అడగండి. అంటే ఏంటి? మీరు నాలో ఉన్నారు, నేను మీలో ఉన్నాను. ఇంకేముంది? నీకు ఏది కావాలి ఛాన్స్ అన్నమాట. ఇప్పుడు నా ఎన్నున్నా, ఇప్పుడు మనం డాడీది వెళ్తాం ఇంటి బయటికి, ఏమంటాడు కొడుకుని, నీకు ఏది కావాలి అది కొనుక్కుని అంటాడు చాక్లెట్లు షాప్లకి. ఎందుకు? తండ్రి ఎవరితో ఉన్నాడు? కుమారుడితో ఉన్నాడు. కుమారుడు ఎవరితో ఉన్నాడు? తండ్రితో ఉన్నాడు. ఇప్పుడు తండ్రి ఏం చేస్తాడు? కుమారుడికి నీకు ఇష్టమే తీసుకో అంటాడు. కంటితో పెట్టాడు అక్కడ? పెట్టలే. ఎందుకు? తండ్రి ఉన్నాడు, ఆ తండ్రితో పాటు ఎవడు ఉన్నాడు? కుమారుడు ఉన్నాడు. ఇప్పుడు కుమారుడు లేకుండా తండ్రి ఇంట్లో ఉండి కొడుకు ఒక్కడే షాప్లో ఉన్నాడు అనుకో, అప్పుడు ఏమంటాడు? డాడీ నాకు ఇష్టమైన కొడుకుంటే ఎరా
నేను డబ్బులు ఇచ్చానా, నీతో ఉన్నానా, నీ దగ్గర ఎంత ఉంటే అంత కొనుక్కో. 100 రూపాయలు ఉంటే 100 రూపాయలు కొనుక్కో. 10 రూపాయలు ఉంటే అది తండ్రి కూడా ఉంటే పరస ఎప్పుడు ఎలాగుంటుంది? ఫుల్గా ఉంటుంది. మా అశోక్ లాగా పరస ఎప్పుడు ఎలాగుంటుంది? ఫుల్గా ఉంటుంది బాగాలాగా. అప్పుడు ఏం చేద్దాం? కొనుక్కోండి. ఇక్కడ చూసారా ప్రియులారా, నా యందు మీ మాటలు ఉన్నాయి అట్లా మీకు ఏది ఇష్టమో అందుకని అంటాడైనా, మీరు అడక్క ముందే మీ మాట నాలుకకు రాక మునిపే మీకు ఏది అవసరమో నాకు తెలుసు అంటాడనమాట. హల్లెలూయా. పిల్లలు దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చాడనమాట. నా మాట అంటే వాక్యం అన్నమాట. ఆది అందు వాక్యం ఉండేది, వాక్యము దేవుని యొద్ద ఉండేది, ఆ వాక్యము దేవుడే ఉంది శరీరధారియే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు. కాబట్టి వాక్యం మనలో ఉందనుకోండి, ఆటోమేటిక్గా మన జీవితాల్లో ఫలభరితమని సాధిస్తాం. ఒకటే మనలో ఉన్న పనికిరాని తిరిగి తీసుకోవాలి, రెండోది పవిత్రతను కాపాడుకోవాలి, మూడోది క్రీస్తులు అంటుకట్టబడాలి, నాలుగోది ఆయన మాట యందు మనం నిలిచి ఉండాలి. అనగా ఆయన వాక్యం అందు నిలిచి ఫలించడానికి 5 సూత్రాలు. ఒకటి పనికిరాని తీగలు మనలో తీసేసుకోవాలి. అది అవిధేయత కావచ్చు, లోబడలేని తత్వే కావచ్చు, గర్వమే కావచ్చు, అత్యంత. రెండోది పవిత్రతను చాలా కావాలి. మన చూపు, మన వినికిడి, మన మాట, మన యథార్థత, పవిత్రత చాలా ఇంపార్టెంట్. రెండోది క్రీస్తులు అంటుకట్టబడాలి. నువ్వు ఏ పని చేసినా పాట పాడుకుంటా పని చేయలేదో ఆలోచిస్తా, దేవుని కొరకు ఆలోచించు, దేవుడి వాక్యం నువ్వు క్రీస్తులు అంటుకట్టబడినట్లయితే నువ్వు బహుగా ఫలిస్తావు. మూడోది ఆయన మాటని ఎందు నిలిచి ఉండాలి. అనగా వాక్యం మనలో ఉండాలి. ఆటోమేటిక్గా ఫలభరితం అన్నది ఎందుకు వాక్యం మనలో ఉంటే ఫలభరితం అంటే, వాక్యం మనల్ని ఎప్పటికప్పుడు సరి చేస్తుంది, కంటి దుంపెడతాడు, మనలో మాట్లాడు. ఒకవేళ ఏదైనా దుర్భాషలు ఆడామనుకోండి, మనలో వాక్యం చెప్తుంది ఈ మాట మాట్లాడకూడదుగా. ఒకవేళ ఏదైనా చూడరాని చూసామనుకోండి, ఇది నువ్వు చూడకూడదుగా. ఒకవేళ వినకూడదు మనం విన్నామనుకోండి, ఇది నువ్వు వినకూడదుగా. అందుకని 3 కోతులు పెడతారు కదా, గుర్తుందా? 3 కోతులు. ఒక కోతి ఏంటి? వినకూడదు. ఒక కోతి ఏంటి? చూడకూడదు. ఇంకో కోతి ఏంటి? మాట్లాడకూడదు. 3 కోతులు. మనం నవ్వుకుంటే చాలా శబ్దంగా ఉంటుంది, కానీ దాంట్లో చాలా సత్యం ఉంటుంది. అంటే మనిషి వినకూడని విన్నప్పుడే బాగుంటాడు పవిత్రత్వం, చూడనప్పుడే బాగుంటాడు, మాట్లాడినప్పుడే మనశ్శాంతిగా ఉంటాడు. వినకూడని విన్నా, చూడనా, ఒకవేళ మాట్లాడినా మన మనశ్శాంతిని ఏం చేస్తాం? కోల్పోతాం. కాబట్టి క్రీస్తులో అంటుకట్టబడితే ఆయన మనకు ఒక ఛాన్స్ ఇచ్చాడు. మనకి ఏది ఇష్టమైతే అది అడగండి. చివరగా చదవండి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నాకు శిష్యులై ఇందురు. ఏమన్నాడు? లాస్ట్ది శిష్యత్వం అనమాట. అంటే మన క్రీస్తులు అంటుకట్టబడిన తర్వాత ఏమన్నాడంటే, మీరు బహుగా ఫలించుట వల్ల నా తండ్రి మహిమపరచబడతాడు, అంటే ఆనందిస్తాడు. యాహాను గురించి మాట రాయించాడు. ఏంటో తెలుసా? స్త్రీలు కలిగిన వారిలో యాహాను అంటూ కుమారుడు ఇంకొక లేడు అంటాడు. అతను పుట్టినందు అనేక మంది సంతోషించారన్నాడు. ఎవరో? యాహాను. ఎప్పుడు పుట్టాడు తెలుసా? ఎలిజబెత్ వృద్ధాప్యంలో పుట్టాడు. కానీ వృద్ధాప్యంలో పుట్టినప్పటికీ ఆ కుమారుడు ఎలాగైనా ప్రయోజకుడయ్యాడు. యాహాను గురించి రాయబడ్డాడు. లోకసువార్తలో ఉంటుంది అన్నమాట. అతడు ప్రయోజకుడే, ఎదిగి గొప్పవాడే ఉన్నాడు. ఎంత మంచి మాట తెలుసండి. అతడు ఎదిగి గొప్పవాడై ప్రయోజకుడయ్యాడంట. కాబట్టి ఈరోజు మనం ప్రయోజకులు అవ్వాలి దేవుని కొరకు. శిష్యులు యేసుక్రీస్తు రాకముందు వాళ్ళ జీవితము దుర్భరమైన జీవితం. వాళ్ళ జీవితంలో ఏది సాధించలే, చేపలు పట్టుకునే వాళ్ళు. యేసుక్రీస్తులు ఎప్పుడైతే వారు అంటికట్టబడ్డారో ఆ శిష్యులు వాళ్ళందరూ కూడా ప్రయోజకులు అయ్యారన్నమాట. ఏమంటారు తెలుసా? చివరికే వీరు క్రీస్తుతో కూడా ఉన్నవారు కారా అంటారు. పేతురు అందుకనే చెప్పగలిగాడు. ఎవడో ప్రభా నేను అన్నప్పుడు, నేను ఎవరినో మీకు తెలుసు అన్నప్పుడు పేతురు అక్కడే చెప్తాడు. ఏంటంటే నువ్వు జీవం కలిగిన దేవుడు కుమారుడు అంట. హల్లెలూయా. ఏమంటాడు? నువ్వు జీవం కలిగిన దేవుడు. 3 సార్లు బొంకి అబద్ధం అన్న పేతురు జీవం కలిగిన కుమారుడిని ఒప్పుకున్న పేతురు, అదే పేతురు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాత నిలబడి మాట్లాడినప్పుడు 3000 మంది 5000 మంది రక్షించబడ్డగల కాదు. అప్పుడు దాకా చేపల్లో ఉన్న సొంకపు గుత్తదారు ఉన్న మత్తయ్యి, వీడు వడ్డీ తీసుకుని వ్యాపారస్తుడు అనుకున్నవాడు యేసుక్రీస్తుని వెంబడించాడు. ఒక మాటతో వెంబడించాడు, ప్రయోజకుడై. పొట్టు చెక్కయ్య అప్పుడు దాకా పొట్టోడు అని పిలవబడి వడ్డీ వ్యాపారస్తుడు, వీడు పాపుల్లోనే ప్రధానమైన పాపి అని పిలవబడే వారు ఆ కాలంలో. అలాంటి వాడు చెక్కయ్య యేసుక్రీస్తు రా నీ ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పగానే
4 తను తీసుకున్న దానికి చెల్లించినందుకు పరిహారము ఇతను కూడా అబ్రహాం కుమారుడే అని. ఫలభక్తం అంటే అది. అంటే గత జీవితానికి ఇప్పుడున్న జీవితానికి తేడా తెలియాలన్నమాట. మనం సాధారణంగా అభివృద్ధి చెందే కార్యక్రమాలు అవి వేరు. కానీ మన ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందడం అంటే ఏంటంటే దేవునికి నీలో అంటుకట్టబడాలన్నమాట. క్రీస్తులో అంటుకట్టడం. అప్పుడు కుమారుడు మనతో ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు, తండ్రి పైన ఉంటాడు. కాబట్టి మన క్రీస్తులో అంటుకట్టబడ్డాడు. కాబట్టి క్రీస్తు సంబంధించిన ఆ ఆశీర్వాదాలు కానీ ఆ కేంద్రిత కుటుంబంలో కానీ మనం చేర్చబడతాం. కాబట్టి దేవుడు మనలో ఫలబద్ధంగా మారుస్తాడు, అలాగే ఆయనకు ఆదర్శంగా మనల్ని నిలుస్తాడు అన్నమాట. కాబట్టి దేవుళ్ళో ఎదుగుతాం. ఫలించడానికి 5 సూత్రాలు. ఒకటి, మనలో ఉన్న ఉపయోగం లేని వాటిని తీసివేసుకోవాలి. 2వది, పవిత్రత కాపాడుకోవాలి. 3వది, క్రీస్తులు అంటుకట్టబడాలి. 4వది, ఆయన మాటలు మనం ఎందుకు నిలిచి ఉండాలి. 5వది, ఆయనకి శిష్యుడిగా మారాలి. ఈ 5 మనం పాటించినప్పుడు దేవునికి ఇష్టంగా జీవిస్తాం. మన ఆత్మీయ జీవితంలో అభివృద్ధిని చేకూరుస్తాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించింది కాక ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. అలాగే యూట్యూబ్, ఫేస్బుక్ దాకా వస్తున్న సహోదరులాగా ఈ లింక్ని అనేక మంది షేర్ చేయండి. మీ జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాలు చూస్తారు ఉచితంగానే. దీన్ని మేము అందిస్తున్నాం కాబట్టి మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో, మీ ఫ్రెండ్స్, మీ బంధువులు చాలామంది ఉంటారు. ఇలాంటి విలువైన వర్తమానాలు మీరు అందించడం ద్వారా మీరు వారికి సువార్త ప్రకటించిన వారే ఉంటారన్నమాట. సో మనం యూజ్ చేసే డేటా చాలా మటుకు వేస్ట్గానే ఉపయోగిస్తాం. కాబట్టి అందులో కొంత దేవుడికి ఉపయోగించాలి. కాబట్టి అది మీకు ఆశీర్వాదం. ఎందుకంటే ఇప్పుడు దానికి ఏం మీరు ఖర్చు చేయాల్సిన లేదు, పెద్ద కష్టపడాల్సిన లేదు. మీరు ఉన్న చోట 10 నిమిషాల సమయం కేటాయించి మీ లింక్స్ని మీకున్న వాట్సాప్ గ్రూప్లో, సోషల్ మీడియా గ్రూప్స్లో, లైక్ ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, వాటర్ ఇట్ మేబీ ఏదైతే ఉందో అది మీరు యూజ్ చేయండి, మీరు షేర్ చేయండి. మీరు దేవుని వాక్యాన్ని అందించండి. వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మీకు మాకు తెలియకపోవచ్చు. బట్ ఆ వాక్యం విన్న ద్వారా వాళ్ళ జీవితాలు కట్టబడినప్పుడు ఆశీర్వాదాన్ని మీరు స్వతంత్రించుకున్న వారే ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలని మరొకసారి ప్రేమతో విజ్ఞప్తి చేస్తాను. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమ, నమ్మకమైన తండ్రి, మీకు వందనాలు ప్రభా. ఈ రోజున ప్రభా ఈ యొక్క పునరుద్ధరణ దినంలో ఫలించడానికి 5 సూత్రాలు ప్రభా, విలువైన మాటలు మాకు బోధించారు. నిజమే తండ్రి, నీలో అంటుకట్టబడితేనే మేము ఫలిస్తాము. ఒకవేళ మా కష్టార్జితం ద్వారా, మా ప్రయత్నాలు, మా తెలివితేటలు, మా జ్ఞానం ద్వారా ఇదంతా మేము సాధించామనుకుంటే అది వృధాతిశయమని పౌలు చెప్తున్నాం. కాబట్టి కేవలం మేము అభివృద్ధి చెందాలంటే, ఫలించాలంటే నీలోనే ప్రభా. ఆ పదము చాలా వాల్యుబుల్ వర్డ్ ప్రభా. లోకంలో చాలామంది అభివృద్ధి చెందుతారు కానీ ఫలించడం అన్నది చాలా కష్టం ప్రభా. మేము ఫలించే వారిగా ఉండాలని కోరుచున్నాం. అభివృద్ధి అందరూ చెందుతారు ప్రభా, కానీ ఫలించాలని కోరుకుంటున్నాం. మమ్మల్ని ఫలించే గుంపులో ఉంచండి అయ్యా. యాకోబు తన యొక్క మామ దగ్గర అన్నీ సంపాదించాడు కానీ నన్ను ఆశీర్వదించు ప్రభువా అన్నాడు. కారణం ఏంటంటే ఫలించాలని ఆశపడ్డాడు. కాబట్టి ప్రభా మేము అట్టి రీతిగా ఉంచండి ఆయన. విలువైన నీ మందిరానికి వచ్చిన ప్రతిసారి విలువైన మాటలతో మీరు మమ్మల్ని దర్శిస్తున్నారో మాట్లాడుతున్నారు ప్రభా. ఇక్కడ మమ్మల్ని బలపరిచి దీవించండి, ఆశీర్వదించండి. అట్లాగే పోయిన వారంలో ప్రభా ఈ దీనదాసుడి యొక్క జీవితంలో ఎంతో గొప్ప కార్యం చేశారు. చక్కని వివాహాన్ని మీరు జరిగించారయ్యా. ఘనంగా, వేడుగ్గా మీరు అయ్యా దాన్ని జరిగించారు, కొనసాగించారు అయ్యా. ఏమిచ్చి నీ రుణం మేము తీర్చుకుంటాం తండ్రి. మేము ఎంతటి వాళ్ళము, ఎపాటి వాళ్ళని తండ్రి. కేవలం నీ కృపను బట్టి మేము ఈ స్థితిలో ఉన్నాం ప్రభా. మీరు జరిగించిన వివాహాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా. నీ దాసురాల్ని నన్ను మీరు ఐక్యపరిచినందుకు, నీలో అంటుకట్టినందుకు వందనాలు. కాబట్టి రాబోయే దినాల్లో మరింత బలమైన సేవ చేయడానికి మేమందరం కలిసి నీ రాజ్యాప్తి విస్తరణలో, నీ రాజ్యాంగంలో మేము చేర్చబడడానికి సహాయం చేయమని, నీ రాజ్యాప్తి విస్తరణలో దేవా, నీ సువార్త పనిలో మేమందరం కలిసి కొనసాగి ప్రయాణం చేయడానికి సహాయం చేసి మమ్మల్ని దీవించి బలపరచండి. అలాగే ఈరోజు ఎత్తుబడిన వాక్యం మా జీవితాలు 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా మార్చము. మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి అయ్యా. ఈ నెలంతటికి, ఈ వారం అంతటికి కావాల్సిన నీ కృపను, నీ కనికరాన్ని మాకు అనుగ్రహించండి. మేము చేస్తున్న ప్రయత్నాల్లో, ప్రయాణాల్లో, రాకపోకలు మీ తోడుకోండి. గర్భఫలంతో, భూఫలంతో మమ్మల్ని నింపమని, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా మమ్మల్ని స్థిరపరిచి బలపరచమని అయ్యా. మేము చేస్తున్న ఉద్యోగాల, వ్యాపారాల అభివృద్ధిలోకి నడిపించమని అయ్యా. మాకు కొత్త పరిపాలన మీరు ఇచ్చారయ్యా. కాబట్టి మంచి పరిపాలన చేయడానికి నాయకులకి మంచి జ్ఞానము, తెలివిని, జ్ఞానాన్ని అనుగ్రహించమని, వాతావరణం అంతటి మీ స్వాధీనంలో ఉంచుకోండి. కూడి వచ్చిన మా ప్రియులను, అలాగే యూట్యూబ్, ఫేస్బుక్ ద్వారా చూస్తున్న మా ప్రియ సహోదరి సహోదరులు అందరినీ కూడా పేరు పేరు చొప్పున మీరు దీవించి బలపరిచి ఆశీర్వదించుకోండి. యేసు అతి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థనలను సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగా, నీ రాజ్యం మాకు వచ్చునుగా, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగా. అనుదిన ఆహారం మాకు దయచేయము.
మెడల అపరాధం చేయవారిని మేము క్షమించిన ప్రకారం మీ అపరాధములు క్షమించు, మమ్మల్ని శోధనలో తేక కీడు నుండి దుష్టుని తప్పించు. రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరం నీవెన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జై, ప్రవేశ రక్తమే జై. శ్రేయస్నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మక ఆదరణ, సహవాసము, సమాధానం కూడొచ్చిన మనందరికీ సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడేండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, పంపుము భయసిత ప్రతిపద వలయం, పెంపుగా నీ సేవ ప్రియముగా నరింప. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా. ఆమేన్. దేవుడు మన సీయుల్లో ఆశీర్వదించును గాక. ఆయన సన్నిధి ముఖకాంతి మన మీద ప్రకాశింపజేయును గాక. ఆయన సన్నిధి నిత్యం మనకు తోడేళ్ళు నడిపించును గాక.